ఎంఆర్కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఇంధన కొరత లేదు, సరఫరా సాధన స్థితిలోనే, కలెక్టర్ భరోసా. పెట్రోల్ బంకుపై ఆకస్మిక తనిఖీలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ హెచ్చరికలు. నంద్యాలలో అధికారులు డీజిల్ పెట్రోల్ కొరత లేదని తెలియజేస్తున్న కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పెట్రోల్ బంకుల యజమానులపై చర్యలు చేపట్టాలి. సిపిఐ నాయకులు నిరసన. దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు. 56 మంది రైతులకు డీనోటిఫై క్లియరెన్స్ పత్రాల పంపిణీ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గడియా. బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణకు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ జాతీయ అవార్డు. నంద్యాలలో టైర్ల షాపులో భారీ చోరీ, 75 టైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు. 2 లక్షల నష్టం న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి, రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి అవసరం. పీజీఆర్ఎస్ లో 258 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలో ఇంధన కొరతపై కలెక్టర్ తనిఖీలు. మూతపడిన పెట్రోల్ బంకులకు వెంటనే ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలుపుతూ నంద్యాలకు పెట్రోల్ సరఫరా చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. పెట్రోల్ డీజిల్ దొరకదన్న అపోహతో అనవసరంగా క్యాన్లలో జమ్ములలో నింపుకోరాదని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలకు మీడియా ముఖంగా కోరారు. సోమవారం పలు పెట్రోల్ బంకులను ఎస్పీ శరణ్తో కలిసి కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పలు పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు పెద్ద పెద్ద డ్రమ్ములతో పాటు క్యాన్లను తీసుకొని క్యూలో పెట్టడం గమనించిన కలెక్టర్ వారిని అడిగి వివరాలను తీసుకున్నారు. ప్రస్తుతం వరి పంట కోత మిషన్లకు అవసరమైన డివిజన్ కొరకు కేంద్రం డ్రమ్ములను తీసుకురావడం జరిగిందని వారు తెలిపారు. అలా ఎవరికైనా అవసరమైన వారు వ్యవసాయ అధికారులతో కానీ ఎంఆర్ఓలతో కానీ సిఫారసు లెటర్ తీసుకొని రావాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ అవసరానికి మించి డీజిల్ పెట్రోల్ నిల్వ ఉంచడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని అన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి పెట్రోల్ బంకుల సిబ్బందికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా పరిస్థితులు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా అన్ని పెట్రోల్ బంకులకు సరిపడా ఇంధనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్ డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియోవి 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీస్ నుంచి మనకి ఓఎంసీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకుని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ మెన్ ఆర్ పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టొద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము.
క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. ఇది అందరికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము. ఈవినింగ్ 5 o'clock లోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clock లోగా పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి, ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఉన్న పెట్రోల్ బంక్స్కి వెళ్ళి అక్కడ సర్ప్రైజ్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఓల్ మేజర్ 4 outlets మన దగ్గర ఉన్న IOCL, HPCL, BPCL, నయారా. సో ఆల్ పెట్రోల్ కంపెనీస్ పెట్రోల్ బంక్స్కి విజిట్ చేసి అక్కడ ఉన్న స్టాక్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి ఆఫీసర్స్ని ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ దగ్గర యాజ్ పర్ ఆనరబుల్ CM సార్ ఇన్స్ట్రక్షన్స్ దే హ్యావ్ బీన్ పుట్ అప్. సో అక్కడ ప్రాపర్గా స్మూత్గా స్టాక్ ఉన్నా అది ఇచ్చేయాలి. లూజ్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేల్స్ పూర్తిగా మానేయాలి. ఎక్కడైనా ఫార్మర్స్కి, హార్వెస్టర్స్కి అంటే క్యాన్స్లో అవసరం ఉన్నప్పుడు అది తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు అది సర్టిఫై చేసి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ బట్టియే వెరెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ క్యాన్లో సేల్ అవుతుంది. అదర్వైజ్ పూర్తిగా లూజ్ పెట్రోల్ కానీ డీజిల్ సేల్స్ దే హ్యావ్ బీన్ స్టాప్డ్. ఆల్ ది పెట్రోల్ బంక్స్ దే హ్యావ్ బీన్ క్లియర్లీ టోల్డ్ టు స్టాప్ ఇట్. అండ్ దానికి ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర పోలీస్ టీమ్స్, రెవెన్యూ టీమ్స్ని కూడా పెట్టాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పెట్రోల్ బంక్స్ దగ్గర సఫిషియెంట్గా స్టాక్ ఈజ్ దేర్. స్టాక్ లేని చోట కూడా మనకి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కల్లా ఆల్ OMCస్తో DSO గారు, కలెక్టర్ మేడం మాట్లాడారు. బై ఈవినింగ్ అక్కడ కూడా స్టాక్ విల్ బి దేర్. So we also want to request the common people that please do not resort to any sort of panic buying. మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది. సో అందరికీ సఫిషియంట్గా పెట్రోల్, డీజిల్ వస్తుంది. మీరు ఎటువంటి పరిస్థితిలో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. సో మీకు ఎంత అవసరం ఉంది అంతా పెట్రోల్, డీజిల్ మీరు తీసుకోండి. డు నాట్ పర్చేజ్ మోర్ దెన్ వాట్ యూ రిక్వైర్. అది పర్చేజ్ చేసుకొని హోర్డింగ్ చేస్తే, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాజ్ పర్ లో స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ దేర్. సో మన దగ్గర సఫిషియంట్ స్టాక్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్లీ మన దగ్గర ఉన్న స్టాక్ని స్మూత్గా మేము అందరికీ రిక్వైర్మెంట్ బట్టి కూడా ఇస్తాము. Thirdly, sale of diesel and petrol in loose cans and bottles that has been absolutely stopped, and police and revenue teams are constantly verifying it. Thank you. నంద్యాల జిల్లాలో గత 5 రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత సరైన సమయంలో దొరకకపోవడం వల్ల తీవ్రమైన సంక్షోభంగా మారిందని వాహనదారులు గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి అవస్థలు పడుతున్నారని, వెంటనే ఇంధన కొరత సమస్య పరిష్కారానికి డబుల్ ఇంజిన్ సర్కారు కృషి చేయకపోతే ప్రజాగ్రహం తప్పదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణంలోని పెట్రోల్, డీజిల్ బంక్ యజమానులు కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ఇబ్బందులు పడడాన్ని నిరసిస్తూ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నంద్యాల
సంజీవ్ నగర్ గేట్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదుట నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న పాల్గొన్నారు. ఈరోజుకి డీజిల్ పెట్రోల్ కొరత నివారించలేక పోవడము రాష్ట్ర ప్రభుత్వము ఇది 4వ రోజు. చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అధికారంలోకి రాకముందు మరి నిత్యావసర సరుకులు కానీ ఏవి కూడా డీజిల్ పెట్రోల్ కరెంటు వంట గ్యాస్ ధరలు పెంచమని చెప్పి హామీ ఇచ్చి ప్రజలతో మోసపూరితంగా ఓట్లు వేపించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మరి రాష్ట్ర ప్రజలను క్యూ లైన్ లో నిలబెట్టడము ఇది ఎంతవరకు సమంజసమని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి ఒకవైపు యుద్ధం వల్ల కొరత జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవైపు మరి అధికారులు కానీ కలెక్టర్ కానీ మరి డీజిల్ పెట్రోల్ కొరత ఏమాత్రం లేదు అని చెప్పి మరి బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. కానీ ఇక్కడ పెట్రోల్ బంకుల దగ్గరికి వస్తే ఒకసాట నో స్టాక్ అని బోర్డు పెట్టి తాడులు కడుతున్నారు. మరొకసాట మరి వందల మంది క్యూ లైన్లు నిలబడి మరి పెట్రోల్ కోసం గంటల కొద్దీ నిలబడడం జరుగుతుంది. ఒకవైపు విద్యార్థులు మరి ఆటో వాళ్ళు మరి ప్రజలు వాహనదారులు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పెట్రోల్ డీజిల్ మరి కృత్రిమ కొరత సృష్టించి మరి పెట్రోల్ బంకు యాజమాన్యము మరి క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదే విధంగా మరి పెట్రోల్ డీజిల్ మరి బ్లాక్ మార్కెట్ లో 250-300 వరకు కూడా పెట్రోల్ బంకులలో అమ్మడం జరుగుతుంది. మరి అత్యవసరంగా ఉద్యోగాలకు పోయే వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ 100 రూపాయలు 50 రూపాయలు 200 ఎక్కువ పెట్టి పెట్రోల్ కొనుక్కొని మరి వాళ్ళు బయట బాడిగలు ప్రజల పైన ఎక్కువ అడిగితే మేము ఇవ్వము అని చెప్పి దిగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎటువంటి బాధలు పడుతున్నారు వాళ్ళని చెప్పి ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి నేను ప్రజలను క్రమశిక్షణలో పెడతాను, క్యూ లైన్ లో నిలబెడతామంటే ఇదేనేమో అప్పుడు పెద్ద నోట్లు రద్దు చేసి ఇప్పుడు క్యూ లైన్ లో నిలబెట్టి 100 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు అనేక సందర్భాలలో ఉద్యోగాలు కూడా మానుకొని ఇళ్లకు పోవడం జరుగుతుంది. మరి ఏమంటే నో స్టాక్ బోర్డులు, బ్లాక్ లో పెట్రోల్ డీజిల్ కొనడము, ఇటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వము ప్రజలకు సానుకూలంగా మా డబుల్ ఇంజన్ ప్రభుత్వం నడుపుతామని చెప్తున్నారు. కానీ ఏమాత్రం కూడా సరిగా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఈ పెట్రోల్ డీజిల్ సక్రమంగా కృత్రిమ కొరత లేకుండా సరఫరా చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి కూడా తెస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన సిపిఐ జిల్లా సహకారి బాబా ఫక్రుద్దీన్ గారు మాట్లాడతారు. నరేంద్ర మోడీ ప్రభుత్వము, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఇవాళ ప్రజలకు అనేక మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ అలాగే గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమాత్రం అమలుపరచుకోకుండా ఇవాళ చూస్తున్నాం. గత 5 రోజులుగా ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దొరక్క నో స్టాక్ బోర్డుతో ప్రజలపై అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మేము యుద్ధం ఉంది వల్ల పెట్రోల్ డీజిల్ సరుకును క్రూడాయిల్ను వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే స్టాక్ పెట్టి ఇవాళ అన్ని రాష్ట్రాలకు పంపాలా. అవన్నీ ఏం చేరుకోకుండా ఒక పక్క యుద్ధం జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఇవాళ పెట్రోల్ డీజిల్ అక్కడి నుంచి రాకపోవడంతో ఇవాళ రాష్ట్రంలోని కేంద్రంలోని అనేక ప్రాంతాలలో ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో చూస్తే గత 5 రోజులుగా పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు ఇబ్బందులు ఎంత పడుతున్నారు అనేది మీరందరికీ చూస్తున్నారు. పెట్రోల్ బంకాల దాదాపు 100లాది మంది క్యూ లైన్ లో నిలబడినారు. ఒక పక్క
పెట్రోల్ డీజిల్ ధర ఒక పక్క ఉంటే నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి కొనలేక తినలేక పెళ్ళలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముఖ్యంగా ఈ ఇంధనం పైన అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పైన అధికారులు ఎక్కడ నో స్టాక్ పెట్టిన చోట పెట్రోల్ బంకుల యజమానులపై తగిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అందరూ అంటారు ఎక్కడ కొరత లేదని చెప్పి, మీరు వచ్చి ఆ క్యూ లైన్ నిలబడితే తెలుస్తుంది. కాబట్టి మేము సిపిఐ పార్టీగా ఉరేస్తున్నాం. జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఈ పెట్రోల్ బంకు యజమానులపై చట్టపరమైన చర్యలు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఆటోలకు కానీ కార్లకు కానీ బండ్లకు కానీ తగిన రీతిలో పెట్రోల్ డీజిల్ ఇవ్వాలని సరఫరా చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో అనేక విధాలు అనేక రూపాలుగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాధికారులను హెచ్చరిస్తున్నాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ నంద్యాల, డోన్, బనగానపల్లె, ఆత్మకూరు మండలాలకు చెందిన 56 మంది రైతులకు డీనోటిఫికేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ల ద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దాదాపు 100కు పైచీలకు సమస్యలను పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం చేయడమే కాకుండా సమస్య పరిష్కారమైనట్లు ఆయా రైతులకు ప్రొసీడింగ్ ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి 13 రకాల రికార్డులను చిత్తశుద్ధితో పరిశీలిస్తే సమస్యలు పరిష్కరించవచ్చని, అయితే ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలలో ఆ రికార్డుల పరిశీలనలో ఏదో ఒక చిన్న సమస్యలను బూచీగా చూపుతూ సమస్యను పరిష్కారం చేయనందున ఎంతోమంది రైతులు ప్రతి వారం ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని, ఇకపై ఇలాంటి అలసత్వాన్ని సహించేది లేదని అధికారులకు ఘాటుగా హెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితే ఆ వచ్చే ఆత్మ సంతృప్తి ఎంతో ఉన్నతంగా ఉంటుందని అన్నారు. అలాగే చుక్కల భూమికి సంబంధించి ఎవరైతే సమస్యలతో సతమతమవుతున్నారో అలాంటి వారు దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కరించుకోవచ్చని అన్నారు. చుక్కల భూముల సమస్యను ప్రభుత్వం సుమోటోగా స్వీకరించలేదని, కావున ఈ చుక్కల భూములకు సంబంధించి ఎక్కువ భాగం అన్నదమ్ములే ఉంటారని, అలాంటప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే అన్నదమ్ములందరూ సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం భూ సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం పొందిన రైతులకు ఆయా పట్టాలను అందజేశారు. నాగేశ్వరరావు ఆర్ కసినేని చిన్నమ్మ కూర్చోండి, అప్పుడే గ్రీవెన్స్ తీసుకుంటాము. మరొక 5 minutes లో ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం. దూరం మండలాలు రాలేదు, వాళ్ళందరూ గ్యాదర్ అయిన తర్వాత ఇచ్చేసింది. ఒకరిద్దరు వచ్చి విధంగా మీకు ఇష్యూ క్లియర్ అయింది ఏంటి అని ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు 1 or 2 members. చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు. అయ్యా, మాది ఇన్నాళ్ళు మా భూమి చుక్కల భూమిగా ఉంది మా తాతల టైం నుంచి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కలెక్టర్ గారి వాళ్ళ ఇంట్రెస్ట్తో మాకు త్వరగా ఈ సమస్య పరిష్కారమైంది. దీని మూలకాన మా పిల్లలకి విద్యకు సంబంధించి ఏమైనా లోన్లు పెట్టుకోవడం కానీ అన్ని విధాలుగా మాకు సహకరించిన ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మహానంది దేవస్థానం ముఖ్య అర్చకుడినండి. ఈ మహానంది స్వామి అనుగ్రహం ఈ లోకానికి అంతా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను సీనియర్ జర్నలిస్ట్ని. గత 35 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నాను. ఈ 20కి సంబంధించి మా బావగారు అయినటువంటి గుర్రం హరిబాబు, ఆయన ఎప్పుడు బయటకు వచ్చినవాడు కాదు. అందువల్ల ఆ ఫైల్ నేను మూవ్ చేయాల్సి వచ్చింది. ఈ ఫైలు దాదాపు 3 years నుంచి తిరుగుతుంది. 3 పిల్లలు ఆయనకి, 3 పిల్లలు పెళ్లి చేసినాడు. ఇది క్లియర్ అవుతుంది 2017లో మనకి జీవో వచ్చింది, క్లియర్ అవుతుంది అనే ఉద్దేశంతో ధైర్యంగా పెళ్లిళ్ళు చేసినాడు. అప్పులైనాయి. దీంతో అవి క్లియర్ అయ్యే పరిస్థితుల్లో ఇది లేట్ కావటము, ఈ ఫైల్ వాయిదా పడటము,
అప్పులకి వడ్డీలు పెరిగిపోవడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి నేను జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఆమె మేడం గారి దృష్టికి తీసుకొచ్చాను. ఆమె వెంటనే స్పందించి 2 months కూడా కాలేదు, దాదాపు 10 నెలలైంది జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫైల్ వచ్చేసి 2 monthsలోనే ఆమె క్లియర్ చేసింది. ఆమెకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన జిల్లాకి ఇదే కాదు, మన జిల్లాకి తల్లి వంటిది. ఈ జిల్లాకి అన్నపూర్ణ ఆమె, లక్ష్మీదేవి ఆమె, సరస్వతీదేవి ఆమె. ఎందుకు చెప్తున్నానంటే అన్నపూర్ణ అన్నం పెడుతోంది అంటే పేదల పాలిట పెన్నిదీమె. పేదల విషయం ఏదైనా సరే చాలా సీరియస్గా స్పందిస్తుంది. ఇప్పుడు దాకా మీరు విన్నారు ఎంత సీరియస్గా ఉంటుందో. పేదలంటే అంత ఇన్స్ట్రక్టింగ్ ఆల్ ద ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్, ఈ 56 మంది రైతులది కూడా ఇమీడియట్గా వితిన్ 3 daysలో సర్వే నెంబర్ ఎనేబుల్ చేసుకోవడం, పట్టాని మార్చడం, వెంటనే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు నా పక్కనే ఉన్నారు, 22A నుంచి తీసేస్తారు. నేను ఎవరికి ప్రొసీడింగ్ ఇచ్చానో ఆ రైతు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అమ్మ వెబ్ల్యాండ్లో నా పేరు ఎదుట పట్టా ల్యాండ్ అని రాలేదు అని చెప్తే మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నా. నెక్స్ట్ స్పెల్ ఇప్పుడు 55 క్లియర్ చేశాం కదా, 111 + 55 అయినాయి. నెక్స్ట్ స్పెల్ మరో 50 పెట్టుకున్నాం నెక్స్ట్ వీక్. అలా వీ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ వితిన్ 1 month. ఇంకా బ్యాలెన్స్ ఎవరున్నారో వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా కరెక్ట్గా వారానికి ఒక 50 లేదంటే 15 రోజులకు ఒక 60-70 క్లియర్ చేసి మీకు ఇచ్చేస్తాం. 1 monthలో క్లోజ్ చేసేస్తాం ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్నింటినీ. నెక్స్ట్ స్పెల్ నేను ఇలా చేయను, నా ప్రొసీడింగ్ రెడీ చేసిన తర్వాత మీకు 3 రోజుల 4 రోజుల సమయం ఇస్తాను. ఇచ్చిన తర్వాత వెబ్ల్యాండ్లో ఎవరికి ప్రొసీడింగ్ ఇచ్చామో ఆ పట్టాదారుడి పేరు, పట్టా ల్యాండ్ డిఆర్ గారు 22A నుంచి తీసారు అని కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ వెబ్ల్యాండ్ కాపీ డౌన్లోడ్ చేసి ఈ ప్రొసీడింగ్కి పిన్ చేసి ఇస్తాను. అప్పుడు రైతులకు ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. సో నెక్స్ట్ ఫేజ్ ఇచ్చే ఆర్డర్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఈ ఫేజ్లో మాత్రం నేను 3 నుంచి వారం రోజులు సమయం ఇస్తూ ఉన్నాను. నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ రైతులు కూడా వేచి ఉండండి, ఒక వారం రోజులు 15 రోజులు తర్వాత మీ వెబ్ల్యాండ్ రికార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు మారకపోతే మాత్రం ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ ద కన్సర్న్ ఆర్డీఓ అండ్ ద తహసీల్దార్. సో అండ్ తర్వాత ఇక్కడ చాలామంది ల్యాండ్ హోల్డర్స్ వచ్చారు ఈరోజు తీసుకోవడానికి. మీరు పీజీఆర్ఎస్లో మా చుట్టూ వచ్చి ఉన్నారు, అలాగే రెవెన్యూ క్లినిక్ వచ్చారు. నేను ఎప్పుడైనా ఫీల్డ్కి వస్తే అమ్మ ఈ పని అవ్వలేదని చెప్పారు, ఆన్లైన్లో పెట్టుకున్నారు. మీ ఇష్యూస్ క్లియర్ చేశాం. కానీ కొన్ని చోట్ల మాకు ఫైల్ క్లియర్ చేసినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే 3-4 అన్నదమ్ములు ఉన్నారు, కానీ డాటెడ్ ల్యాండ్కి ఒక్కరే అప్లికేషన్ పెట్టారు. అంటే సొంత పక్కనున్న 3 అన్నదమ్ములకు కూడా మీరు చెప్పాలి. 4 అన్నదమ్ముల సమస్య ఒకేసారి క్లియర్ అయిపోతుంది కదా. 22A అయితే మేము చేసేస్తాం, కానీ డాటెడ్ ల్యాండ్ అయితే 2017 చట్టం ప్రకారం అప్లికేషన్ మీరు పెట్టాలి. మేము సుమోటోగా చేయడానికి అవ్వదు. చట్టం 2017లో డాటెడ్ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. ఏమని వచ్చింది 2017లో మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ కాలం రాజు సర్వే అయింది. బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు మీరు శ్రీకాకుళం, విజయనగరం రికార్డ్స్ చూస్తే 1800లో ఉంటాయి రికార్డ్స్. కృష్ణా, గుంటూరు వచ్చినప్పటికి చూస్తే ఇది ఉందా పోయిందా. బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ నందు బాగ్లింగంపల్లి, పుచ్చలపల్లి సందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాల్ కమిషనర్, ప్రత్యేక అతిథులు నల్లా రాధాకృష్ణ, అతిథులు పాదంగి రాధ, అధ్యక్షులు కె విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యుల సమావేశంలో నల్లా రాధాకృష్ణ ఉత్తమ సేవా జాతీయ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9వ స్టేట్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని, MHPS 1994లో MRPSలో రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశాను. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సమైక్యాంధ్ర మీద మేము పనిచేశాము. తెలంగాణ వివాదం పోవడం వల్ల ఆ సందర్భాన్ని బట్టి మేము MHPSను డిఎన్ తయారు చేసాం. కృష్ణమాది తెలంగాణకు మద్దతు ఇచ్చినందువల్ల మేము
సమైక్యాంధ్ర గురించి ఇక్కడ ఈ యొక్క రాయలసీమలో మేము ఆంధ్రాలో చేయడం జరిగింది. అప్పుడు MHPS అనేది ఒకటి డిజైన్ తయారు చేశాము. ఆ MHPS మీద మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు పింఛన్ ఇప్పించాం. మేము ఈ పింఛన్ ఇప్పించే విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా తిరిగి మా టీం చేసినందువల్ల 2016లో చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇచ్చారు. ఈ 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ టైం వచ్చినప్పుడు 3,000 చేశారు. 3,000 అయిన తర్వాత మన 4,000 అయింది. మరి ఈ కార్యక్రమం గురించి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పింఛన్ ఇప్పించిన సందర్భాన్ని బట్టి మరి ఉపకులాలకు తర్వాత బీసీ సమాజ వర్గంలో ఉండే నేత కార్మికులు, తర్వాత కళ్ళు గీత కార్మికులు, మరి ఇజ్రాయల్కు, మరి వాళ్ళందరికీ ఆదర్శంగా ఈ MHPS ఆదర్శాన్ని తీసుకొని అందరికీ కూడా పింఛన్లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయం పైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు తీసుకుంటున్నారంటే అది మాదిగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఈ ఇష్యూ పైన ఇది ఎండ్ అయిపోయిన తర్వాత డప్పు కళాకారులకు కూడా మాకు రాయచోట్లో కడపలో డప్పు కళాకారులకు కూడా ఒక 200 తప్పట్లు గోపాల్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక డప్పు కళాకారులకు 200 కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కాకుండా మేము ఈ MHPS లో పనిచేసే సందర్భంలో మళ్ళీ దళితులకు భూములు ఇప్పించే ఇష్యూ పైన కానీ, లేదంటే ఇళ్ల పట్టాలు ఇప్పించే విషయం కానీ, లేదంటే దళితులపైన జరిగిన దాడుల విషయం పైన కానీ మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రత్యక్షంగా. ఈ విషయమే కాకుండా మరి అనంతపూర్లో భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ముఖ చిత్రాన్ని కరెన్సీ నోటు పైన ముద్రించాలని చెప్పి మేము జనవరి 2026లో స్టార్ట్ చేశాము. కరపత్రం వేశాము, ర్యాలీ చేశాము. అక్కడ అనేక కుల సంఘాలు, బీసీ సంఘాలు, దాదాపు ఒక 5-6 సంఘాలు మాతో కలిసి వచ్చి మరి మీరు చేసేది కరెక్టే అనే ఉద్దేశంతో దాని మీద కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మేము ఎప్పుడైతే అనంతపూర్లో స్టార్ట్ చేశామో విజయవాడలో కూడా కరెన్సీ నోటు పైన మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భాన్ని బట్టి మరి ఢిల్లీలో కూడా ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ నాయకులు మేమంతా కలిసి చేశాము. నేను సీనియర్ మోస్ట్ 94లో మేము MRPSలో స్టార్ట్ చేసినప్పుడు అణగారిన కులాల ఐక్య వేదిక ఆ సమస్యలు కూడా ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. మరి ఆయన కూడా మేము తీసుకొచ్చిన ఈ యొక్క డిమాండ్ పైన ఆయన గారు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో ధర్నా చేశారు. ఎంపీలు చేసింది కాక పార్లమెంటులో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ చిత్రాన్ని ముద్రించడం కరెక్టే అని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఆ ఇష్యూ పైన మా MHPS తరఫున మేము చేసే కార్యక్రమాలు, మేము ప్రజల పైన మేము కలిసి పోరాడుతూ ప్రజలకు వాళ్ళకు ఉపాధి కలిగించే విధంగా చేసే సందర్భాన్ని బట్టి మరి అనంతపురంలో మరి మమ్మల్ని RSA బహుజన సాహిత్య అకాడమీ వారు గుర్తించి మమ్మల్ని బెస్ట్ సర్వీస్ నేషనల్ అవార్డును మాకు ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య పార్కులో బాగిలింగంపల్లి హైదరాబాద్లో మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని బట్టి మేము వాళ్ళు చేసే కార్యక్రమాన్ని బట్టి మేము కూడా వాళ్ళకు మద్దతుగా ఆ యొక్క అకాడమీలో మేము కూడా ఒక భాగస్వామ్యం తీసుకొని ఉన్నాము. మరి ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించాలనే ఇష్యూ పైన మరి అనంతపూర్లో స్టార్ట్ అయిపోయింది. అనంతపూర్లో ఆల్రెడీ ర్యాలీ అయిపోయింది, తర్వాత మీటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హిందూపూర్లో పుట్టపర్తిలో మేము అక్కడ ఆ కార్యక్రమాన్ని జరపడానికి సిద్ధమైనాము. అదే కాకుండా అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి ఈ యొక్క అంబేద్కర్ యొక్క ముఖ చిత్రాన్ని ముద్రించి కరెన్సీ నోటుపై ఆయనది ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా 32 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి. మరి ప్రపంచంలో ఎవరు ఆయనంత ఆ జ్ఞానంతో ఎదిగిన సందర్భాలు లేవు. అమెరికా అధ్యక్షుడు ఒబామా గారు జ్ఞానం విషయంలో తల వంచాలి అనుకున్నప్పుడు నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించే తల వంచుతానని చెప్పి మాట్లాడిన సందర్భం. ప్రపంచ మేధావిగా 32 డిగ్రీలు సాధించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరంలో
2 సంవత్సరముల 8 నెలల 18 రోజులు ఆయన 2 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాసించినందుకు ఈరోజు మనవాద భావనలు, మనవాద ఆలోచనలు లేకుండా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ సవ్యంగా జరుగుతున్నాయి. ప్రజలందరూ క్షేమకరంగా ఉన్నారు. రాజకీయ నాయకులు అయితేనేమి, మరి ఎంప్లాయీస్, అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు సక్రమంగా జరుగుతున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మీదనే జరిగింది. నంద్యాల పట్టణంలోని విజయపాలెం డైరీ సమీపంలో ఉన్న ఓ టైర్ల షాప్లో భారీ చోరీ జరిగింది. రాత్రి సమయంలో దుండగులు దాదాపు 75 పాత టైర్లను లారీ లేదా టిప్పర్లో లోడ్ చేసి ఎత్తుకెళ్లడంతో షాప్ యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే బాధితుడు పాత టైర్లను మరమ్మతులు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజు మాదిరిగానే రాత్రి షాప్ను మూసివేసి వెళ్లిపోయాడు. అయితే తెల్లవారుజామున షాప్ వద్దకు చేరుకున్నప్పుడు టైర్లు కనిపించకపోవడంతో షాక్కు గురయ్యాడు. దుండగులు ముందుగానే పన్నాగం పన్ని లారీ లేదా టిప్పర్తో వచ్చి టైర్లను లోడ్ చేసి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. దొంగిలించిన టైర్ల విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాత్రి పహారా పెంచాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరారు. తనకు న్యాయం చేయాలని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డైరీ కాడ 70 టైర్లు ఉండే, 70-80 టైర్లు ఉండే. దానిలో నుంచి 70 టైర్లు మొన్న రాత్రి దొంగతనం జరిగింది. అది ఇంకా దాని నుంచి ఏం తెలియడం లేదు. దగ్గర 1,40,000 నుంచి 1,30,000 నష్టం ఉంది టైర్లది. లారీ టైర్లు పగిలిపోయిన టైర్లే, వేస్ట్ టైర్లే, పాత టైర్లే. అది ఒక్కో టైర్ ఎంతైనా 1000 రూపాయలు పనులలో పోతుంది. 70 టైర్లు పోయినాయి. దానికి నష్టపరిహారం చూడాలి. స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. అది సార్ దగ్గర వీడియో ఉంది. ఆ టైర్ వచ్చి అది వీడియో బండి వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అటు పోయిందంటున్నారు. అది ఏదో చూసి దాన్ని బండి పట్టించి కొంచెం అమౌంట్ ఏమో రికవరీ చేసి మాకు మేలు అవుతుంది. కష్టం చేసుకుని బతికేటోళ్ళు. वो इधर था टायर, इधर से पूरा टिप्पर में लोड करके ले गया. पूरा इतने मेहनत से इधर लगाया टायर, पूरा उठा के ले गया. वो 75-70 टायर ले गया इधर से पूरा, మొత్తం पूरा ले गया. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యలను నిర్దేశిత గడువు దాటకుండా వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆలస్యం చేయకుండా సమయపాలనతో పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా రీఓపెన్ అయిన కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అధికారుల లాగిన్లలో నమోదైన 153 అర్జీలు ఇంకా ఓపెన్ చేయబడలేదని గుర్తించిన కలెక్టర్ వెంటనే వాటిని పరిశీలించి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. అంటే మా దగ్గర వచ్చినట్టు మండల లెవెల్లో క్యాంపులో చాలా మంది మండలంలో 400-500 మంది చాలా మండలంలో అంటే ఈ కాగితం ఇచ్చేసి వెళ్ళిపోవాలని ఉంటుంది. 400 మంది అర్జీలు వినాలి. దయచేసి ఓపిక పట్టండి, కూర్చోండి. నన్ను కలిసి వెళ్తారు కానీ కూర్చోండి. సీట్లో కూర్చుంటేనే 1/1
తిరుమలలో శ్రీవారిని రామచంద్రరావు దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వాలు లోక కళ్యాణం మరియు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమలలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు అన్ని విధాలా మెరుగ్గా ఉన్నాయని, ముఖ్యంగా ప్రసాదం నాణ్యత చాలా బాగుందని ప్రశంసించారు. అదే సమయంలో హిందువులను అవమానించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నా పుట్టినరోజు సందర్భంగా నేను నా కుటుంబ సభ్యులతోని వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనానికి, మరి ఇక్కడ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ భగవంతుని లోక కళ్యాణం, అదేవిధంగా ప్రజా సంక్షేమంతోని ప్రభుత్వాలు నడవాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాను. హిందువులకు ఒక మంచి భక్తి స్థలము, ఒక పుణ్యస్థలము, ఆరాధించేటటువంటి కలియుగ ఆరాధించేటటువంటి ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతిసారి భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మరి ఇక్కడ వ్యవస్థ కూడా ప్రసాదం క్వాలిటీ కానీ ఇక్కడ అన్ని రకాలుగా వ్యవస్థ కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతాను, హిందువులని అవమానపరచడం కానీ, హిందూ దేవుళ్ళని అవమానపరచడం కానీ అది మనోభావాన్ని కలిగిస్తే తప్పకుండా చర్య వారి పేర చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ పవిత్ర స్థలంలో ఇక్కడ వచ్చి మనం దేవుడి దర్శనం చేసుకొని భారతదేశం ప్రధాని మోదీ గారి బలం ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రజల్ని సంక్షేమంతో ప్రశాంతంతో ఈ దేశం ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నీకు. నంద్యాల పట్టణంలో ఒక్కసారిగా డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే రంగంలోకి దిగారు. పరిస్థితిని సమీక్షిస్తూ పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకు యాజమాన్యాలను కఠినంగా ప్రశ్నించిన కలెక్టర్ ఇంధనాన్ని బ్లాక్లో అమ్మితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా క్యాన్లలో పెట్రోల్ డీజిల్ విక్రయాలపై కఠిన నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పెట్రోల్ బంక్ వద్ద 2 కానిస్టేబుళ్లు, 2 రెవెన్యూ అధికారులను నియమించారు. ఎక్కడైనా ఇంధన కొరత తలెత్తితే వెంటనే ఉన్నత అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. జిల్లా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడంలో జిల్లా ఎస్పీ కూడా కీలక పాత్ర పోషించారు. ఇంధన కొరతపై కలెక్టర్ తీసుకున్న తక్షణ చర్యలతో ప్రజలు ఊరట చెందారు. ఇకపై ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నను ఈ రోజు కూడా మన జిల్లాలో పెట్రోల్ డీజిల్ అమ్మకాల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది రివ్యూ చేయడం జరిగింది. జిల్లాలో మనకి 223 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అందులో మనకి ఈ రిలయన్స్ 33 అండ్ జియోవి 2, ఈ 35 పోగా మిగిలినవన్నీ కూడా IOCL, BPCL, HPCL కంపెనీస్ నుంచి మనకి OMCs ఉన్నాయి. ఇప్పుడు ఎస్పీ గారితో కలిసి ఈ 4 ఆయిల్ కంపెనీస్ యొక్క అవుట్లెట్స్ని మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పరిస్థితి చూసిన తర్వాత అన్ని అవుట్లెట్స్లో కూడా మనకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. సో ఎవ్వరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిత్యం మీరు ఏ విధంగా మీ వెహికల్స్కి పెట్రోల్ పంప్ చేసుకునేవారు, డీజిల్ పంప్ చేసుకునేవారు అదే పద్ధతిలో మీరు చేసుకోవాలి. పెద్ద పెద్ద క్యాన్స్, డ్రమ్స్ తీసుకొని ఈ పెట్రోల్ బంక్ మేనేజర్స్కి అక్కడ ఉండే పంప్ మెన్ ఆర్ పంప్ ఉమెన్కి ఎట్టి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టొద్దు. వెహికల్ తీసుకొస్తే ఖచ్చితంగా మేము డీజిల్ ఆర్ పెట్రోల్ ఫిల్ చేస్తాము. క్యాన్స్ మీరు హార్వెస్టర్స్ లేదంటే ట్రాక్టర్స్ పొలాల్లో పనిచేస్తూ ఉన్నాయి, రాలేరు కాబట్టి మాకు క్యాన్లో కావాలి అంటే మా అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ తహసీల్దార్ సర్టిఫై చేసి మీకు కూపన్ ఇస్తాము. ఆ కూపన్ తీసుకుని రాగానే ఖచ్చితంగా ఆ బంక్ మేనేజర్ వాళ్ళు మీకు ఫెసిలిటేట్ చేస్తారు. కాబట్టి దయచేసి అనవసరంగా మీరు ఇష్యూని ఏమీ పెద్దది చేయకుండా అన్ని చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ ఉంది కాబట్టి అవసరం మేర మాత్రమే కొట్టించుకోండి. ఇది అందరికి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రెండవ విషయం ఏమిటంటే కొన్ని చోట్ల మనకి ఈరోజు పొద్దున్న డీజిల్ అయిపోవడము, ఇమీడియట్గా రాకపోవడం ఉంది. సో ఆల్ సేల్స్ ఆఫీసర్స్తో ఆల్రెడీ ఎస్పీ గారు నేను మాట్లాడాము.
ఈవినింగ్ 5 o'clock లోగా మొత్తం ఎక్కడ డ్రై అవుట్ అయినాయో అన్ని చోట్ల కూడా ఈవినింగ్ 5 o'clock లోగా పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా సమకూర్చే ప్రయత్నం చేశాం. కాబట్టి సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం స్మూత్ అయిపోతుంది. కాబట్టి ఆందోళన చెందకండి, ఎంత అవసరం కావాలో అంతవరకే మీరు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోండి అని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో ఇంధన కొరత లేదు, సరఫరా సాధన స్థితిలోనే, కలెక్టర్ భరోసా. పెట్రోల్ బంకుపై ఆకస్మిక తనిఖీలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు, జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ హెచ్చరికలు. నంద్యాలలో అధికారులు డీజిల్ పెట్రోల్ కొరత లేదని తెలియజేస్తున్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్న పెట్రోల్ బంకుల యజమానులపై చర్యలు చేపట్టాలి, సిపిఐ నాయకులు నిరసన. దీర్ఘకాలిక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు. 56 మంది రైతులకు డీనోటిఫై క్లియరెన్స్ పత్రాల పంపిణీ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. బహుజన సాహిత్య అకాడమీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణకు జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ సేవ జాతీయ అవార్డు. నంద్యాలలో టైర్ల షాప్లో భారీ చోరీ, 75 టైర్లు ఎత్తుకెళ్లిన దొంగలు. 2 లక్షల నష్టం న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి, రీఓపెన్ అర్జీలపై ప్రత్యేక దృష్టి అవసరం. PGRS లో 258 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నంద్యాలలో ఇంధన కొరతపై కలెక్టర్ తనిఖీలు. మూతపడిన పెట్రోల్ బంకులకు వెంటనే ఉన్నత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం తెలుపుతూ నంద్యాలకు పెట్రోల్ సరఫరా చేస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.